ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు, ఇప్పుడు ఏంటి ప్రభువా నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి ట్యాబ్లెట్లు ఉంటాయిరా. షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. దానికి నీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చేయాలి. అప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడానితో ఉండాలని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడానితో ఉండాలని. ఎవతురా అదే? తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. యాడ దొరికింది సంతరా ఇదే? अब खड़ा कर दें आप इसको, खड़ा रख इसको, खड़ा रख, कैसे देखो, देख रहे आप? हाँ ఏమేంద్ర కేశవా? తేడా వచ్చింది, బ్యాక్ బోన్ పట్టేసింది. ఈ బాడీని బాడీ మీద లాగండి రా. मुंह देखो, मुंह दिखा कैमरा मैन, मुंह दिखा, मुंह दिखा, देख रहे हो मुंह? पैरालाइज में मुंह, ఏంట్రా అది? पैरालाइज में मुंह टेढ़ा हो जाता है, हाथ पैर टेढ़े हो जाते हैं. ఎక్స్ప్రెషన్ ఎదురా అయ్య బాబు, ఇలా భయపెడుతున్నా వింటరా? కొడుకు పుట్టి చస్తున్నారా రే? इसी समय परमेश्वर का आत्मा इसको छुए, यहोवा की शक्ति उतरे, छोड़ दे. పోయాడా? లేదు, పోసాడు. हाथों पे कैमरा करो दोबारा. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. मुंह पर कैमरा करो, मुंह पर, मुंह पर. यू आर ही అద్భుతం, ఫెంటాస్టిక్. शाबाश. क्या नाम है आपका बेटे? नाम क्या, नाम क्या बेटे? आपका नाम क्या है? అతుల్. అతులా? क्या मेरे पास? दौड़ के, दौड़ के, दौड़ के, दौड़ के. ఆహా, ఏమి లైఫ్ రా మీది. ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. Hallelujah! Glory! Hallelujah! నీగా వరపశంద్ర. Oh, come on. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4, తగిన 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 6-8. இயேசு கதவை அடைத்தார், யாராலும் திறக்க முடியவில்லை. Come on. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఇక్కడే ఉన్నారు సార్, ఆమె కూడా. దేవుడు నిన్ను దీవించును గాక. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఎంత మంచోడు నాయనా, మమ్మల్ని వదిలేని వాడు నాయనా. హల్లెలూయా. ఏం జరిగింది మీకు? నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది, నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరుచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అవ్వట్లేదు. అవట్లేదా? అబ్బా, ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. పేరు హల్లెలూయా. అది కాదు, నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేసినా గానీ కాలేదు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ,
ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సరే అని చెప్పి 2-3 పోయి అడగొచ్చిన, కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను నెలకు అని. అంటే మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన, అసలు ఎవరు ఇస్తలేరు. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు, కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి, మరి ఇక్కడ ఏం లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓ నీ అబ్బా ఆపరదే. ఏంటి ఎండకి బయలుదేరావు ఎక్కడికి? ఇగో దేవుడి మాటలు చదువుకున్నావా? ఎందుకు? చదువుకో, దేవుడి మాటలు మంచి మాటలు. ఓకే. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. ఇంకోసారి యేసుక్రీస్తు నేనే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. కాలేజీ ఫీజు కోసం అంత స్ట్రగుల్ పడుతుందిరా. మంచి పేమెంట్ తోట తీసుకొచ్చారు కానీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత ఇచ్చారా పేమెంట్? ఎందుకురా ఇవన్నీ వేసాలు మీకు? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.